ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా జరుగుతున్న అహోబిలం బ్రహ్మోత్సవాలు. దిగువ అహోబిలంలో ఘనంగా ధ్వజారోహణం, ఎగువ అహోబిలంలో అంశవాహనంపై కొలువు తీరిన అహోబిలేశుడు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన నంద్యాల పట్టణంలో కొలువై ఉన్న శ్రీ జగజ్జనని ప్రతిష్ఠ షోడశ వార్షికోత్సవాలు. కేంద్ర నిధులతో పుట్టిన గడ్డ బుర్రారెడ్డి పల్లెను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు. అహోబిలం బ్రహ్మోత్సవాలకు 32 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్న నంద్యాల ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా. నంద్యాలలో ఎస్డీపీఐ కార్యాలయంలో ఈడీ అధికారుల ఆకస్మిక తనిఖీ. మహిళా దినోత్సవం వార్షికోత్సవాల్లో భాగంగా నంద్యాల ఎస్పీ కార్యాలయంలో విద్యార్థినులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహణ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం దిగువ అహోబిలం క్షేత్రంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి విఘ్నాలు కలగకుండా శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుణ్ణి ప్రార్థించి గరుడ ధ్వజాన్ని ఆలయ ధ్వజస్తంభంపై ఎగరవేశారు. భేరీ పూజ నిర్వహించి సమస్త దేవతలకు ఆహ్వానం పలికారు. కటాక్షలబ్ధ శ్రయంతసారం అనవద్యగుణం బుధాగ్రయం నారాయణాఖ్య యతిధుర్య కృపాభిషిక్తం శ్రీరంగనాథం యతిశేఖరం ఆశ్రయామః. శ్రీమతే శ్రీమదాదివంశడగోప యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమతే శ్రీవంశడగోప శ్రీరంగనాథ మహాదేశికాయ నమః. ప్రపంచంలోనే రెండవ జగజ్జనని ఆలయంగా పేరొందిన నంద్యాల పట్టణంలోని శ్రీ జగజ్జనని ప్రతిష్ఠ షోడశ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 6 నుండి 10 వరకు ఈ ఉత్సవాలను నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున ఉదయం 8 గంటల నుంచి గణపతి పూజ, పుణ్యవచనం, శాల ప్రవేశము, ఋత్విగ్వర్ణములు, మంటప పూజాధికము, కలశ స్థాపన, అమ్మవారికి అభిషేకం, మహామంగళహారతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగద్గురు శ్రీ 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 హంపి విద్యారణ్య మహాసంస్థానం, మైసూరు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి, దత్తపీఠ ఆస్థాన సిద్ధాంతి కీర్తిశేషులు బ్రహ్మ తెలకపల్లి వెంకటరమణయ్య శర్మ, పేసరవాయి సిద్ధాంతి గారి ఆశీస్సులతో కందిమల్లయ్యపల్లె శ్రీ ఈశ్వరీదేవి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ముత్తులూరు ఆంజనేయ శర్మ గారి శిష్యుడు శ్రీ దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన, దీక్షా హోమం, ప్రదోష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ సభ్యులు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గణపతి గుడి దాటాక ఎరువులగడ్డ దగ్గర ఉంటారమ్మా. గణపతి గుడి దాటాక ఎరువులగడ్డ దగ్గర ఉంటారు. ఎక్కడ వస్తే అక్కడ కొనాకండి. దేవస్థానం వాళ్ళు అక్కడ ఏర్పాటు చేశారు, అక్కడ తీసుకోండి. శ్రీ అగ్నిదేవ పరమాత్మనే నమో నమః. శ్రీ జగజ్జనని దేవ్యాలయ ప్రతిష్టా వార్షికోత్సవ మహాయాగ కర్మని దేవతావాహన అర్చన అనంతరం యథాశక్తి महागणपति देवता विशेष शांति यज्ञानंतरम अग्निदेव होम उपसंहार काले अग्निदेवता प्रीत्यर्थे पूर्णाति निक्षेपणाख्यो करिष्ये. ओम पूर्णमदं पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते.
తాను పుట్టిన గడ్డను బుర్రారెడ్డి పల్లెను కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు పేర్కొన్నారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా స్వగ్రామం చేరుకున్న అభిరుచి మధుకు స్వగ్రామానికి చెందిన స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులుగా అభిరుచి మధు పదవి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో స్వగ్రామానికి చెందిన కాకుల రమేష్ చౌదరి ఆహ్వానం మేరకు అభిరుచి మధు స్వగ్రామం చేరుకున్నారు. మొదటిసారి పుట్టిన గడ్డలో అడుగుపెట్టడంతో ఒక్కసారిగా కళ్లల్లో ఆనంద బాష్పాలు కురిపిస్తూ చిన్ననాటి చిలిపి సంఘటనలు గుర్తు చేసుకుంటూ తోటి మిత్రులు చూసి ఆనందంలో మునిగిపోయారు. చిన్న గ్రామంలో పుట్టి వ్యాపార పరంగా, రాజకీయ పరంగా ఎదిగిన అభిరుచి మధును సొంత మనిషి అని భావించిన గ్రామస్తులు చిన్న పెద్ద అందరూ ఘనస్వాగతం పలికారు. గ్రామంలో ఆయనకు బంతిపూల వర్షం కురిపిస్తూ భారీ పూలతండలు వేసి మంగళ వాయిద్యాల మధ్య గ్రామ విధుల్లో అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. గ్రామంలోని పిల్ల పెద్దలను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటికి చేరుకున్న అభిరుచి మధును గ్రామానికి చెందిన పలువురు కలిసి చిన్న తనంలోనే చేసిన అల్లరి చిలిపి చేష్టలు అన్ని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగి అందరికీ మంచి పేరు తీసుకొచ్చావని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడుతూ చిన్న గ్రామంలో పుట్టిన గ్రామంలో కులమతాలకు అతీతంగా అందరూ అన్ని పండుగల్లో పాల్గొని వేడుకలు చేసుకుంటున్నారని అన్నారు. గ్రామంలో ఉన్న దర్గాకు ఒక ప్రత్యేకత ఉందని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను పుట్టిన గడ్డను మర్చిపోకుండా ప్రతి ఏటా గ్రామానికి వస్తారని, ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు. గ్రామంలో విద్యను అభ్యసించి ఉన్నత చదువులు చదివి నంద్యాల వ్యాపార రంగంలో బాగా మొదటి మెట్టు అభిరుచి హోటల్ స్థాపించి మంచి పేరుతో డబ్బు సంపాదించారని అన్నారు. హోటల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు రావడంతో చేతనైన సేవా కార్యక్రమాలు చేయడంతో గుర్తింపు వచ్చిందన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీలో కొన్నేళ్లుండి అనుకోని పరిస్థితుల్లో బీజేపీ పార్టీలో చేరారని అన్నారు. పార్టీని బలోపేతం చేయడంతో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాష్ట్ర నాయకురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఆశీస్సులతో నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులుగా పదవి లభించిందన్నారు. బ్రాండ్ అంబాసిడర్ అభిరుచి పేరు రావడంతోనే విదేశాల సైతం అభిరుచి హోటల్ పెట్టే స్థాయికి ఎదిగి ఇంటి పేరు సైతం అభిరుచి మధు అని నామకరణం జరిగిందన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటారని, కేంద్ర నిధులతో గ్రామంలో రోడ్డు, కాలువలు, ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద గృహాలు వచ్చేందుకు కృషి చేస్తానన్నారు. బుర్రారెడ్డి పలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆప్యాయంగా మామ, బావ అనే పిలుపులు ఎంతో మధురంగా ఉంటాయని, గ్రామాలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలని తెలిపారు. అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే యాత్రికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ 32 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు నంద్యాల ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా తెలిపారు.
గురువారం తమ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ అహోబిలం బ్రహ్మోత్సవాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆత్మకూరు కోయిలకుంట్ల నంద్యాల డిపో నుంచి ప్రత్యేక బస్సులను తెప్పించడం జరిగిందన్నారు. ఎగువ దిగువ అహోబిలంలో వేరువేరుగా బస్సులను ఏర్పాటు చేసి బస్సులను నడుపుతున్నట్టు తెలిపారు. ప్రయాణికులకు తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలంటూ ఆర్ఎం రజియా సుల్తానా పేర్కొన్నారు. అహోబిలం బ్రహ్మోత్సవాలు మనకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మనకి ముఖ్యంగా కళ్యాణం అనేది 11th నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మనకి పీక్ డేస్ స్టార్ట్ అవుతాయి. దీని గురించి మనం దాదాపు 32 స్పెషల్ బస్సెస్ ప్లాన్ చేశాము. సో ఇది కూడా లోయర్ అహోబిలం టు అప్పర్ అహోబిలం, తర్వాత ఆలగడ్డ నుంచి అహోబిలంకి కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి. వాళ్ళ డిపో బస్సులే కాకుండా ఈ కూలింగ్ గురించి మనము పక్క డిపోల నుంచి కూడా, అంటే మనము నంద్యాల, కోయిలకుంట్ల, తర్వాత ఆత్మకూరు డిపోస్ నుంచి కూడా మనము వీళ్ళకి బస్సులు 30 బస్సులు స్పెషల్గా తెప్పిస్తున్నాము. వారికి భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి. మంచినీటి సౌకర్యం, తర్వాత పబ్లిక్ అనౌన్స్మెంట్, తర్వాత స్పెషల్ క్యాంప్ కూడా ఎరెక్ట్ చేస్తాము. వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా బస్సు సౌకర్యం కల్పిస్తాం. కాబట్టి ప్రయాణికులు కూడా ప్రైవేట్ వాహనాలుగా వెళ్లకుండా ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులోనే ట్రావెల్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. నంద్యాల పట్టణంలోని ఎస్టీపీఐ కార్యాలయంలో ఈడీ అధికారుల బృందం గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఎస్డీపీఐ కార్యాలయాలపై జరుగుతున్న ఈడీ దాడుల నేపథ్యంలో గురువారం నంద్యాల పట్టణంలో ఎస్డీపీఐ కార్యాలయంపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పలు దస్త్రాలను ఈడీ అధికారులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఎస్డీపీఐ ఆఫీస్ వద్ద కేంద్ర బలగాల బందోబస్తు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్డీపీఐ మద్దతుదారులు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో పాటుగా నంద్యాల ఏఎస్పీ యుగేందర్ ఆధ్వర్యంలో 1వ పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వార్షికోత్సవాలలో భాగంగా నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో విద్యార్థినులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, నంద్యాల జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఎన్ యుగంధర్ బాబు సూచనలతో నంద్యాల జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు విధులు, వారు వాడే ఆయుధాలు, బాధ్యతలు తదితర అంశాలు విద్యార్థి దశలోనే తెలుసుకునే విధంగా విద్యార్థులకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ మహిళలు మరియు చిన్నారుల రక్షణ, వారి భద్రతే మా ప్రధాన ధ్యేయమన్నారు. ఈ సందర్భంగా పోలీసులు వాడే పలు ఆయుధాలను ప్రదర్శించారు. ఈ ఓపెన్ హౌస్ ను సందర్శించిన ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కమ్యూనికేషన్ కార్యాలయం, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, డీసీఆర్బీ, సైబర్ క్రైమ్, పాస్పోర్ట్ మొదలగు కార్యాలయాల పనితీరు, వారి రికార్డులను ఉపయోగించే పరికరాల గురించి శ్రద్ధగా వింటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సైబర్ క్రైమ్స్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సబ్ ఇన్స్పెక్టర్ రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ స్వీయ రక్షణ నైపుణ్యాలు దృఢంగా, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని, స్మార్ట్ మొబైల్స్ ఎక్కువగా వాడొద్దని, మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల సైబర్ క్రైమ్ లాంటి నేరాలు జరగడానికి అవకాశం ఉందని, అనాథరైజ్డ్ యాప్స్ మరియు మొబైల్స్లో వచ్చే లింకులు సెలెక్ట్ చేయొద్దని అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని, ఎల్లవెల్లలా పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. మహిళలు, చిన్నారులకు అత్యవసర సమయంలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098, ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 181, పోలీస్ హెల్ప్ లైన్ 100 లేదా 112, నంద్యాల పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్ 9154878120 మరియు ల్యాండ్ నంబర్ 08514225097 నంబర్లకు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా జరుగుతున్న అహోబిలం బ్రహ్మోత్సవాలు. దిగువ అహోబిలంలో ఘనంగా ధ్వజారోహణం, ఎగువ అహోబిలంలో అంశవాహనంపై కొలువుదీరిన అహోబిలేశుడు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన నంద్యాల పట్టణంలో కొలువై ఉన్న శ్రీ జగజ్జనని ప్రతిష్ట షోడశ వార్షికోత్సవాలు. కేంద్ర నిధులతో పుట్టిన గడ్డ బుర్రారెడ్డి పల్లెను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు. అహోబిలం బ్రహ్మోత్సవాలకు 32 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్న నంద్యాల ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా. నంద్యాలలో ఎస్డీపీఐ కార్యాలయంలో ఈడీ అధికారుల ఆకస్మిక తనిఖీ. మహిళా దినోత్సవం వార్షికోత్సవాల్లో భాగంగా నంద్యాల ఎస్పీ కార్యాలయంలో విద్యార్థినులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహణ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.